హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి 4,000కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 చోట్ల మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చి మనకి ఢిల్లీ పోలీసులు ఇచ్చారు, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అందులో ఇవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఎక్కువగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మొత్తం 4,001 వేకెన్సీస్ అనేవి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మళ్ళీ మనకి ఈ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ డివైడ్ చేశారు. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అలాగే సహస్ర సీమ బల్, ఈ విధంగా 5 బెటాలియన్లలో మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది, మరి వీటిలో ఏది బెస్ట్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీనా, ఎస్ఎస్బీనా అనేది డౌట్ అనేది ఉంటుంది. ఇందులో నన్ను అడిగితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఏదైతే ఉందో అది కొంచెంగా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సిఐఎస్ఎఫ్లో మీరు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందంటే మ్యాక్సిమం మనకి ఏవైతే ఇండస్ట్రీలు ఏవైతే ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి భద్రత అవసరం ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోట కానివ్వండి, ఇంకా దానికి సంబంధించి ఇస్రోకి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఎక్కడెక్కడ ఉంటాయో యూనిట్స్ కానీ అక్కడ, అలాగే మనకి ఎయిర్పోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వాటిల్లో ఈ సిఐఎస్ఎఫ్ వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి అక్కడ వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో సిఐఎస్ఎఫ్ అనేది బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ఢిల్లీ పోలీసులో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు అక్కడ కావాలంటే కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఢిల్లీ పోలీస్ కదా, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదంటే అప్లై అనేది చేసుకోవచ్చు, నో వరీ. ఓకే, సో ఇక మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 28 మార్చి 2023 లోపు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండదు. మనకి ఒకే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, కాకపోతే 2 పేపర్లు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 9, 10, 13 ఈ 3 రోజుల్లో మనకి 3 రోజులు ఉండదు, మీకు ఏదో ఒక రోజు మాత్రమే ఉంటుంది. అది ఈ 3 రోజుల్లో మనకి ఏదో ఒక రోజులో ఉంటుంది. 3 రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మేలో మనకి ఇచ్చిన ఈ డేట్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టుకు సంబంధించి మనకి 35,400 పర్ మంత్ అనేది శాలరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే. ఈ బేసిక్ పేతో పాటుగా ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఇక వేరే అలవెన్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కలుపుకుంటే మీకు 80,000కు పైగా శాలరీ పర్ మంత్ అనేది మీకు స్టార్టింగ్లో రావడం జరుగుతుందన్నమాట. ఇక వేకెన్సీ సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చి మనకి ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే మీ ఏజ్ అనేది ఎప్పటికి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 1/8/2024 నాటికి మీ యొక్క ఏజ్ 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి వాళ్ళ రూల్స్ని బట్టి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. డైవర్స్డ్ ఎవరైతే క్యాండిడేట్స్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ డైవర్స్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒకసారి చూడండి. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ మీకు డౌట్ అనేది ఉండొచ్చు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది 1/8/2024 నాటికి ఉండాలి అని అంటున్నారు. అంటే మీకు ఆగస్టు 1వ తేదీ నాటికి మీరు మీ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అని కానీ మీకంటే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక ఢిల్లీ పోలీస్కి ఎవరైతే అప్లై చేస్తారో, మనం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 4,001 వేకెన్సీ ఉంది. దానికి కాకుండా ఢిల్లీ పోలీస్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ వెహికల్ LMB లైట్ మోటార్ వెహికల్ అండ్ కార్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు అనేది జస్ట్ 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఆ 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే చూడండి, మనకి రీజియన్ బట్టి ఉంటాయండి. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక, కేరళ రీజియన్, నార్థన్ రీజియన్, నార్త్ ఈస్టర్న్ రీజియన్, ఈ విధంగా రీజియన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అది సదరన్ రీజియన్ కిందకి రావడం జరిగింది. ఈ సదరన్ రీజియన్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, చెన్నై, కోయంబత్తూర్, సాలెం, మధురై, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలనేది మీరు 3 ఆప్షన్లు పెట్టుకుంటే ఆ మూడిట్లో ఏదైతే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్లో అప్లై చేసుకుంటే మీరు ఫస్ట్ పెట్టిన ఆప్షన్ మీకు ఎగ్జామ్ సెంటర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి చూడండి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఓకే, సో పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. పేపర్ 1లో మనకి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50% 50 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50% 50 మార్కులకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్కులకి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 క్వశ్చన్స్ 50 మార్కులకి, 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక పేపర్ 2 చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. మనకి పేపర్ 1లో కూడా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది 50 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్ 2 అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మాత్రమే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. 2 hours దీనికి టైం అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈచ్ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండిట్లో కూడా 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. రెండు కూడా మనకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇక్కడ మార్క్స్ అనేవి కలపడం జరుగుతుంది. అడిషనల్గా ఏ సర్టిఫికేట్ ఉంటే 4 మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే 6 మార్కులు, సి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కుల వరకు కూడా కలపడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్ సిలబస్ అనేది ఏమేమి ఉంటుంది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏముంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్లో, యాప్టిట్యూడ్లో, అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో ఏముంటుంది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది చూడాలనుకుంటే ఒకసారి చూడండి. పీడిఎఫ్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. హైట్ మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 ఉండాలి, గాలి పీలిస్తే 85 సెంటీమీటర్ల వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ సంబంధించిన హిల్లీ ఏరియాస్ వాళ్ళు ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అది నేను మీకు చెప్పడం లేదు. ఇక ట్రైబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 162.5 సెంటీమీటర్స్, ఏ స్టేట్ అయినా పర్లేదు, ఆంధ్ర, తెలంగాణ ఏ స్టేట్ అయినా పర్లేదు, ఎస్టీ అయితే మాత్రం 162.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి, చెస్ట్ 77 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 82 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ 155 ఉంటే సరిపోతుంది. అలాగే ఎవరైతే ట్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫీమేల్స్లో వాళ్ళు 154 ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి విమెన్ క్యాండిడేట్స్కి చెస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మనకి 100 మీటర్స్ రన్ అనేది 16 సెకండ్స్లో చేయాలి, 1.6 కిలోమీటర్స్ రన్ 6.5 మినిట్స్లో చేయాలి, లాంగ్ జంప్ 3.65 మీటర్స్ని 3 ఛాన్సెస్లో చేయాలి, హై జంప్ వచ్చి 1.2 మీటర్స్ని 3 ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అలాగే షార్ట్ పుట్ కూడా ఉంటుంది, 4.5 మీటర్స్ షార్ట్ పుట్ని 3 ఛాన్సెస్లో వేయాలి, 16 lbs వెయిట్ అనేది ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి మనకి 100 మీటర్స్ని 18 సెకండ్స్లో, 800 మీటర్స్ రేస్ని 4 మినిట్స్లో, లాంగ్ జంప్ 2.7 మీటర్స్ని 3 ఛాన్సెస్లో,